శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తురగీ భూషాదులు ఆత్మవ్యథాబీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, రాజులు ఐశ్వర్య గర్వంతో మదించినవారు. ఆ రాజుల యొక్క సేవ నరకంతో సమానం. తమను సేవించు వారికి రాజులు ఇచ్చు పరిచారికలు, పల్లకీలు, గుర్రములు, భూషణాదులు మొదలైనవి మనిషిని సంసార బంధాల్లో పడేస్తాయి. కష్టములకు మూల కారణమైనవి అవే దుఃఖాల్ని పెంచివేస్తాయి. అందుచేత ఇప్పటివరకు వారి నుండి గ్రహించిన వాటితో వ్యామోహం తీరింది, సంతృప్తి చెంది ఉన్నాను. అనుభవించిన ఇహలోక సౌఖ్యములు చాలు, ఇక వాటితో పని లేదు. ప్రకాశవంతమైన జ్ఞాన సంపదను, తద్వారా వచ్చు మోక్షమును దయచేయి స్వామి. నీ రూపంబుదలంపగా తుదమొదల్నేగాన నీవైనచో రారమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుము ఇక నిన్నే నమ్మినాడంజుమి. శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వర. లింగోద్భవ సమయంలో ఆవిర్భవించిన అగ్నిస్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని ఛేదించుకుంటూ వెళ్ళగా బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి పైభాగాన్ని తెలుసుకునేందుకు పైకెగిశాడు. అలా వారిద్దరూ అది ఏమై ఉంటుందో కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణే శరణు వేడుకోవాల్సి వచ్చింది. అలా నీవెవరో బ్రహ్మ విష్ణులకే తెలుసుకున్న సాధ్యం కానప్పుడు నేనెంతటి వాణ్ణి? నీ రూపాన్ని ఊహించడానికి దాని తుది మొదలు కూడా నాకు తెలియటం లేదు. నీవైనా రారా అని రమ్మని పిలుస్తావా అనుకుంటే పిలవవు. నీ దయ కొరకు ఎన్ని పాటలు పడినా ప్రయోజనం లేకుండా ఉంది. ఇక నన్ను నీట ముంచినా పాలముంచినా నీదే భారం. నిన్నే నమ్ముకున్నాను. శ్రీరామచంద్రునిచే సేవింపబడిన పాదపద్మయుగళము గలవాడా, నన్ను కరుణించు శ్రీకాళహస్తీశ్వర. రాజర్థాతురుడైనచో ఎచట ధర్మంబుండు ఏ రీతి నానాజాతి క్రియల్ ఏర్పడున్ సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు రూపాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాద నీరే జంబుల్ భజయంతురేతెరగునన్ శ్రీకాళహస్తీశ్వర. రాజ్య పరిపాలన సక్రమంగా జరగాలి అంటే రాజు అనేవాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది శుక్రనీతిలో చెప్పబడింది. ఆ ప్రకారం రాజు ఆలోచనాశక్తి, అనుభవ జ్ఞానం కలిగిన వాడి ఉండాలి. లోభత్వం విడిచి దాన ధర్మాలు చేపట్టాలి. దయాగుణం చూపాలి. ప్రజల సౌఖ్యం తప్ప వేరే లక్ష్యం ఉండకూడదు. శాస్త్రకోవిదులను, మిత్రులను రక్షించాలి. అందరినీ గౌరవించే స్వభావం కలిగి ఉండాలి. అహంకారాన్ని విసర్జించాలి. అలా కాక పరిపాలన సక్రమంగా చేయకపోతే ధర్మం కుంటుపడుతుంది. వర్ణాశ్రమ ధర్మాలు దారి తప్పుతాయి. యజ్ఞయాగాది క్రతువులు సాగవు. అన్ని వర్ణాల వారు సుఖంగా జీవించడం కష్టమవుతుంది. దేశంలోని ప్రజలకు న్యాయం జరగదు. సజ్జనులకు గౌరవం లభించదు. జీవహింస తాండవిస్తుంది. అటువంటప్పుడు నీ పాదసేవా తత్పరులకు భక్తులు నిర్భయంగా నీ మీద ఎట్లు మనసు లగ్నం చేయగలరు? ఏ ధైర్యంతో నిన్ను పూజించగలరు శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి మహాకవి కాళహస్తీశ్వరుని పూజిస్తూనే ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దేశం సుభిక్షంగా ఉండాలి అంటే రాజునికి ఉండవలసిన లక్షణాలను అంతర్లీనంగా రాజలోకానికి సూచిస్తున్నారేమో అన్నట్లు అర్థమవుతుంది. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు.